భారతదేశంలోని అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీదారులు చెల్లించే ప్రీమియంను ఏం చేస్తుంది? ఈ అనుమానం చాలా మందికి వచ్చే ఉంటుంది. దేశంలో లక్షల్లో కోట్లలో ఎల్ఐసిలో ప్రీమియం కడుతుంటారు. అయితే ఎల్ఐసి దేశంలోనే అతిపెద్ద సంస్థాగత మదుపరి అన్న విషయం చాలా మందికి తెలియదు. అంటే ఈక్విటీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంది. ఈ క్రమంలోనే ఎల్ఐసికి వచ్చే ప్రీమియం మొత్తాన్ని ఎక్కడ పెట్టుబడి పెడుతుంది, షేర్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తుంది అనే ప్రశ్నలకు లోక్సభలో కేంద్రం సమాధానమిచ్చింది. కానీ ఇక్కడ ఏ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుందనే వివరాలు మాత్రం వెల్లడించబోమని క్లారిటీ ఇచ్చింది. లోక్సభ సభ్యుడు రాజీవ్ రాయ్ అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గత 5 ఏళ్లలో లిస్టెడ్ కంపెనీలో ఎల్ఐసి పెట్టుబడుల పరిమాణం మారుతూ వచ్చిందని, ఇది సంస్థ స్వతంత్ర పెట్టుబడి అంచనాలు, బోర్డు ఆమోదించిన పెట్టుబడి విధానం, కంపెనీల భవిష్యత్తు వృద్ధి అవకాశాల ఆధారంగానే జరిగిందని తెలిపారు. ఇక ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థల షేరులో పెట్టుబడులు పెట్టే ముందు ఎల్ఐసి పలు కీలక అంశాలను పరిశీలిస్తుందని వెల్లడించారు. ముఖ్యంగా కంపెనీల ఆర్థిక పనితీరు, భవిష్యత్తు వృద్ధి అంచనాలు, అవకాశాలు, వ్యాపార సామర్థ్యం, బలం, ఫండమెంటల్స్, రిస్క్ ఫ్యాక్టర్ వంటి అంశాలపై సమగ్ర పరిశీలన అనంతరం మాత్రమే పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. దీనికోసం ఇప్పటికే అమల్లో ఉన్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను అనుమతిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.